అటు చరిత్రకి, ఇటు శాస్త్రీయతకి అందని అసాధారణ నైపుణ్యానికి, విజ్ఞానానికి చూడచక్కని ఆనవాళ్లు భారతీయ దేవాలయాలు. వాస్తు నిర్మాణానికి కొన్ని ఆలయాలు అద్దం పడితే, మహిమాన్విత విగ్రహాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినవి మరికొన్ని. అలాంటి వాటిల్లో చెప్పుకోదగ్గది నవపాషాణాలతో తయారైన పళని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. సుబ్రహ్మణ్యేశ్వరుడి 6 దివ్యక్షేత్రాల్లో ఒకటి పళని. తమిళనాడులోని దిడింగల్ జిల్లాలో ఈ పుణ్యస్థలి సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తూ ఉంటారు. ఇక్కడ స్కందషష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగలు కన్నుల పండుగ జరుగుతాయి. అందులో పాల్గొన్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. స్వామివారికి అభిషేకం చేసిన ఇచ్చే పంచామృత ప్రసాదాలు అమృతంలా సేవిస్తారు భక్తులు. నిరువధిగా 16 గంటల పాటు తెరిచి ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. తైపూసం, వైకాసి, అగ్ని నక్షత్రం ఇలా రకరకాల ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత పురాతనమైన పళని ఆలయాన్ని చేరరాజు చేరమాన్ పెరుమాళ్ పునర్నిర్మించినట్లు, ఆపై పాండ్యులు అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. నిజానికి విగ్రహం క్రీస్తుపూర్వం 3000 సంవత్సరం నాటిదని, చాలా కాలం నిర్లక్ష్యానికి గురైందని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. చేరమాన్ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడికి వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి పునఃప్రతిష్ఠించమని కోరడంతో ఈ విగ్రహాన్ని వెతికి గుడి కట్టించినట్లు చెబుతారు. మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పళని. పచ్చని పరిసరాల మధ్య ఎత్తైన కొండల ఉన్న ఈ ప్రదేశం చూడముచ్చటగా, ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. గర్భగుడిలోని స్వామివారు 10 ఏళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకొని కౌపీనధారిడిగా దర్శనమిస్తాడు. అన్నీ వదిలేసి నన్ను చేరుకో అన్నదే స్వామి అలా కనపడడంలో ఆంతర్యమని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఇక్కడ సుబ్రహ్మణ్యుణ్ణి దండాయుధపాణి, బాలసుబ్రహ్మణ్యం, మురగన్, శరవణన్ ఇలా రకరకాల పేర్లతో కొలుస్తారు. ఆలయ గర్భగుడి గోపురం. ఇక్కడ పళని మందిరంలోని గర్భగుడిలోని స్వామివారి మూర్తి నవపాషాణాలతో తయారు చేయబడి ఉంటుంది. ఇటువంటి స్వరూపం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ మూర్తిని సిద్ధభోగార్ అనే మహర్షి చేశారు. 9 రకాల విషపూరితమైన పదార్థాలతో స్వామివారిని నిర్మించారు. పూర్వకాలంలో ఇక్కడ స్వామివారిని, పళని స్వామివారిని మూర్తిలో ఊరు అనగా తొడభాగం వెనుక నుండి స్వామివారికి శరీరం నుండి విభూతి తీసి కుష్ఠరోగం ఉన్న వారికి ప్రసాదంగా ఇస్తే వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్పేవారు. ఇలా ఇవ్వగా స్వామివారి తొడభాగం వెనుక వైపు అరిగిపోయి ఉండడం మనం గమనించవచ్చు. పళని క్షేత్ర స్థల పురాణం. పూర్వము విఘ్నాలకు అధిపతిని ఎవరిని చెయ్యాలి అని పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు మన బొజ్జగణపయ్యని, చిన్ని సుబ్రహ్మణ్యుణ్ణి పిలిచి ఈ భూలోకం చుట్టూ పుణ్య నదులలో స్నానం ఆచరించి ఆ క్షేత్రాలను సందర్శించి ముందుగా వచ్చిన వారికి విఘ్నములకు అధిపతిని చేస్తానని శంకరుడు చెప్తాడు. అప్పుడు పెద్దవాడు వినాయకుడు యుక్తితో ఆది దంపతులు తన తల్లిదండ్రులైన ఉమామహేశ్వరుల చుట్టూ 3 మార్లు ప్రదక్షిణలు చేస్తాడు. మన బుద్ధి షణ్ముఖుడు ఆయన యొక్క నెమలి వాహనంతో భూలోకం చుట్టి రావడానికి బయలుదేరుతాడు. కానీ వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే సకల నదులలోని స్నానం చేసిన పుణ్యఫలం వస్తుందని సత్యాన్ని తెలుసుకొని కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రానికి వెళ్ళినా అప్పటికే అక్కడ లంబోదరుడు తను వెనుక తిరిగి వస్తూ ఉండడం కనబడుతుంది. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు. ఈ కథ మనందరికీ తెలిసింది. కార్తికేయుడు శివకుటుంబంలో చిన్నవాడు కదండి. దానితో కాస్త చిన్న మొహము చేసుకొని కైలాసం వదిలి వెళ్ళిపోతాడు. భూలోకానికి వస్తాడు. భూలోకానికి వచ్చి ఒక కొండ మీద శిఖరం మీద నివాసం ఉంటాడు. అలకతో ఉన్నప్పుడు ఏ తల్లిదండ్రులైనా పిల్లవాడిని బుజ్జగిస్తారు కదండి. అలాగనే మన చిన్ని బుజ్జి షణ్ముఖుణ్ణి శివపార్వతులిద్దరూ అనురాగాలతో గారాల బిడ్డ అయిన కార్తికేయుని దగ్గరికి వెళ్తారు. శివపార్వతులిద్దరూ షణ్ముఖుణ్ణి బుజ్జగిచ్చి భూలోకం నుంచి కైలాసానికి రమ్మని కోరుతారు. కానీ షణ్ముఖుడు ఈ భూలోకంలోని నేను ఈ కొండమైననే ఉంటాను అనేసి చెప్తాడు. ఆ కొండ శిఖరం ఉన్న ప్రదేశంను తిరు ఆవిండకుడి అని కూడా పిలుస్తారు. పరమేశ్వరుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుణ్ణి ఎత్తుకొని నువ్వే సకల జ్ఞానఫలానివిరా నాన్న అని ఊరడిస్తాడు. సకల జ్ఞానము నీవే, ఈ 2 కలయికనే పళని అయ్యింది.
అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతంగా ఆ కొండ మీదే కొలువు ఉంటానని అభయమిస్తాడు. సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో జరిగే కావడి ఉత్సవం మొట్టమొదట ఈ పళని క్షేత్రంలోనే ప్రారంభమయ్యింది. ఇడుంబుడు సుబ్రహ్మణ్య స్వామి గొప్ప శిష్యుల్లో అగస్త్య మహాముని ఒకడు. అగస్త్య మహాముని స్వామి దగ్గర నుండి సకల జ్ఞానాలను పొందుతాడు. అగస్త్య మహామునికి ద్రవిడ వ్యాకరణం సుబ్రహ్మణ్య స్వామి వారే నేర్పారు. పూర్వం దేవదానవ యుద్ధాలలో చాలామంది దానవులు నిహతులైపోయారు. కానీ అందులో ఇడుంబన్ అనే ఒక రాక్షసుడు మాత్రం అగస్త్య మహాముని పాదాలను పట్టుకున్నాడు. అగస్త్యుడు సంతోషించి వీడిలో మిగిలిన కొద్ది రాక్షస భావాలను తొలగించాలి అనుకుంటాడు. సాధారణంగా ఎవరైనా పెద్దలు తన వల్ల కానీ పని అంటూ ఉంటే తన గురువుకి అప్పచెప్తారు. వీడు రాక్షసుడు కదా అని సంహరించడం కాదు, వీడిలో ఉన్న అసుర గుణాలను తీసివేయాలని అలా తలచి లోకంలో ఆది గురువైన దక్షిణామూర్తి శంకరుడు ఉండే కైలాసానికి హిడుంబుడిని పంపిద్దాము అనుకుని అగస్త్యముని ఇడుంబుడితో ఇలా పలికెను. ఓరే, నేను కైలాసం నుంచి 2 కొండలు తెద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. వాటిని శివగిరి, శక్తిగిరి అంటారు. నువ్వు వెళ్ళి ఆ 2 కొండలను ఒక కావిడిలో పెట్టుకొని ఇక్కడికి నేనున్న చోటికి తీసుకురా అని ఆజ్ఞాపిస్తారు. సరే అని ఇడుంబుడు వంట్లో ఓపిక ఉంది కదా అనేసి కైలాసం వెళ్ళి ఆ 2 కొండలను తన కావిళ్లలో పెట్టుకొని బయలుదేరుతాడు. శంకరుడు అంటాడు, ఈ రాక్షసుడి ఆసురత్వాన్ని పోగొట్టడం జ్ఞానరాశి అయినటువంటి మా సుబ్రహ్మణ్యుడే చేస్తాడులే అనుకుని ఇడుంబుడిని చూస్తూ ఉంటాడు. ఇక్కడ స్వామి పళని కొండ మీద చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. ఇడుంబుడు దారిలో వస్తూ ఉండగా సరిగ్గా పళని దగ్గరికి వచ్చేసరికి ఆ కొండలను మోయలేక ఆయాసం వచ్చి కాసేపు క్రింద పెట్టే సేద తీరుతాడు. మళ్ళీ కావిడి ఎత్తుకుందామని కిందికి వంగి కావిడి బద్ద భుజం మీద పెట్టుకొని లేచి నిలబడతాడు. 2 వైపులా బరువు సమానంగా ఉండేలా సర్దుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ ఒకవైపు ఎక్కువగా బరువుగాను ఇంకొక వైపు తేలిగ్గాను అనిపిస్తుంది. సమానంగా కుదరట్లం లేదు ఎందుకు అనేసి విసుగ్గా ఇంకొంచెం అలాగే ముందుకు బయలుదేరుతాడు. కావిడి ఎత్తుకొని అలా పైకి చూస్తాడు. చూడగానే అక్కడ సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లవాడి రూపంలో పకపక నవ్వుతూ ఉన్నాడు. ఇది చూసి వీడికి కోపం వచ్చింది. ఇదే రాక్షస ప్రవృత్తి అంటే, ఏదో చిన్న పిల్లవాడు నవ్వాడు కదా అని అనుకోకుండా స్వామికేసి తిరిగి, ఏంట్రా నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు? ఈ కావిడిని ఎత్తుకోలేని అనుకుంటున్నావా? కైలాసం నుంచి తీసుకొని వచ్చాను. ఏంట్రా నీ వెర్రి నవ్వు? నిన్ను చంపేస్తాను ఇవాళ అని కొండ మీదికి పరిగెత్తాడు. తిరిగి పరిగెడుతూ తెలిసి పరిగెత్తాడో తెలియక పరిగెత్తాడో పళని మీద కొండ మీద పాదాచారి అయి వెళ్ళాడు. పైకి వెళ్ళాక స్వామి 2 గుద్దులు గుద్దాడు. ఇంకా ప్రాణం వదిలేస్తున్నాను అన్నప్పుడు వాడికి తెలిసింది, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదురా, ఈ మా గురువైన అగస్త్యమునికి సాక్షాత్తు గురువు అయిన ఈశ్వరపుత్రుడు అని ఇడింబుడు గ్రహిస్తాడు. అప్పుడు వేడుకుంటాడు, ఈశ్వర, తెలుసుకోలేకపోయాను, మీ చేతి గుద్దులు తిన్నాను, నాకు ఒక వరం ఇవ్వండి అన్నాడు. ఏమిటో అడగమని స్వామివారు సెలవిచ్చాడు. అప్పుడు ఇడుంబుడు ఇలా అంటాడు, స్వామి, నేను ఈ పళనిలోనే కదా కావిడి ఎత్తుకోలేకపోయాను. ఈ కావిడి వల్లనే కదా మిమ్మల్ని చేరుకునే మార్గమైనా నాకు దొరికింది. అందుచేత లోకంలో ఎవరైనా సుబ్రహ్మణ్యుణ్ణి ఏ ఆరాధన చేయలేకపోయినా ఒక్కసారి కావిడి పాలతో కానీ విభూతితో కానీ పూలతో కానీ తేనెతో కానీ నేతితో కానీ భుజం మీద పెట్టుకుని మేము సుబ్రహ్మణ్యుడికి దగ్గరకు వెళ్తున్నామని పాదాచారులై నీ గుడికి వస్తే అటువంటి వాళ్ళ సుబ్రహ్మణ్య ఆరాధన శాస్త్రంలో ఎన్ని విధాలుగా ఉన్నదో, ఎన్ని విధాలుగా వారు చెయ్యాలని ఉందో అంత ఆరాధన చేసిన ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వమని ఇడింబుడు సుబ్రహ్మణ్య స్వామిని కోరాడు. స్వామి అనుగ్రహించి సరేనని ఆ కోరికకు కటాక్షించి, ఇకపైన నా దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైనా ముందు నీ దర్శనం చేసి నా దగ్గరకు రావాలని వరం ఇస్తాడు. అందుకే అప్పటి నుంచి అన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో, ప్రత్యేకంగా తమిళనాడులో స్వామివారిని చేరే మార్గంలో ఇడుంబుడి మూర్తి ఉంటుంది. అక్కడ ఆయనకు నమస్కరించిన తర్వాతనే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటారు భక్తులు.
సుబ్రహ్మణ్య కావిడులు అప్పటి నుంచి తమిళ దేశంలో వాళ్ళు సుబ్రహ్మణ్య కావిళ్ళు ఎత్తి సుబ్రహ్మణ్యుడికి తమ దైవం చేసుకున్నారు. అంతేకాక ప్రతి ఏటా స్కందషష్ఠి ఉత్సవాల్లో ఏ దంపతులైతే భక్తితో పూనికతో స్వామివారికి నమస్కరించి ఈ కావిడి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్ళకి తప్పక సత్సంతానం ప్రాప్తిస్తుందని, వారి వంశం సంతానము కలగకపోయినా, ఒకవేళ సంతానానికి ఎటువంటి దోషాలు ఉన్నా, రాబోయే తరాల్లో దోషాలతో ఏవైనా జరగకూడనివి జరిగే విధంగా ఉన్నా కూడా ఆ దోషాలన్నీ పరిహారం చేసి స్వామి అనుగ్రహిస్తాడని పెద్దలు చెప్తారు. దీన్నే కావిళ్ళ పండుగ అంటారు. అంతటి శక్తివంతమైన క్షేత్రం, తప్పకుండా అందరూ చూడవలసిన క్షేత్రం పళని దండాయుధపాణి స్వామివారి దర్శనం చేసి జీవితంలో ఒక్కసారైనా సుబ్రహ్మణ్య కావిడి ఎత్తి సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందాలని మనందరం ఆశిద్దాం. క్షేత్రాన్ని చేరే మార్గాలు. పళని తమిళనాడులో మదురైకి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ మీద ఉంది. రోడ్డు ద్వారా మదురై, కోయంబత్తూర్, తిరుచిరాపల్లి, చెన్నై, బెంగళూరు నగరాల నుండి అనేక బస్సు మార్గాలు ఉన్నాయి. రైలు ద్వారా పళని రైల్వే స్టేషన్, దిండుక్కల్, పొల్లాచి రైలు మార్గం ఉంది. ఇక్కడ నుండి మదురైకి, కోయంబత్తూర్కి రైళ్లు ఉన్నాయి. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కొడైకెనాల్, దిండిగల్ వంటి ప్రాంతంలో రైలు మార్గాలు కూడా ఉన్నాయి. ఇటువంటి గొప్ప పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా మనందరం దర్శిద్దాం. ఆ దేవదేవుడైన సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనానికి మనందరం వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని ఆయన కావిళ్ళని ఎత్తి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి పాత్రులవుదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.